శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవన సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి ఆదివారం. ఈరోజు ఏకాదశి ఉదయం 8:58 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఈరోజు ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:43 వరకు ఉంది. తదుపరి మఖ. ఈరోజు మార్చి 29, 2026 తేదీ ఆదివారం. ఈరోజు వజ్రం తెల్లవారుజామున 3:29 లాగైతే 5:03 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:32 లాగైతే 5:21 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి ఆశ్లేష, మఖ నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఆశ్లేష, మఖ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యాటంకాలు ఏర్పడతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి కానీ, అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిల శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆదివారం. అందువలన ఆ సూర్యభగవానుని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.